వీటితో పాటు ఇంకా మరికొన్ని కేసుల గురించి చాలా ఇంట్రెస్టింగ్ కేసెస్ అంటే ఆమ్వే కేసు ఒకటండి, మల్టీ లెవెల్ మార్కెటింగ్ కేసెస్. ఇవి మామూలుగా జనరల్గా మామూలు పోలీస్ చేయగలిగే కేసెస్ కాదు ఇవి. అంత పెద్ద మైటీ కంపెనీ అది ఎంటైర్ ఇండియాలో ఉంది. తర్వాత వాళ్ళకి చాలా మంచి పేరు ఉంది జనంలో కూడా, మంచి పేరు ఇన్ ది సెన్స్ వాళ్ళు ఏదో చాలా హైలీ క్వాలిటేటివ్ ప్రోడక్ట్స్ ఏదో ఇస్తున్నారు, అందుకని దానికి ప్రైసెస్ కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పి జనాలు నమ్మి వాళ్ళని అవి కొనుక్కోవడం. ఒక మామూలు ఆర్డినరీ టూత్పేస్ట్ బయట కొంటే మనకి ఒక 25 రూపీస్లో వచ్చేది, వాళ్ళు 250 రూపీస్ 1000 రూపీస్ పెడితే కూడా జనాలు కొన్నారు, దానికి అట్రాక్ట్ అయ్యారు. సో అదే చూడండి, ప్రజల్ని ఎట్లా అట్రాక్ట్ చేయాలి అనే దానికి చాలా ఇంటెలిజెంట్ వేలో కొన్ని గ్రూప్స్ తయారయ్యి ఒకదానికి సంబంధం లేకుండా వాళ్ళకి అట్రాక్ట్ చేయడమే వాళ్ళ గ్రీడీనెస్. కొంతమంది ఎన్కాష్ చేసుకుంటారు, ఒక హైఫై దీంట్లో ఒక పిక్చర్ క్రియేట్ చేసి వాళ్ళ దగ్గర వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు. ఇది ఇంటెలిజెంట్ వేలో జరిగే ఎకనామిక్ అఫెన్స్ అండ్ వైట్ కాలర్ క్రైమ్. ఇది చాలా జాగ్రత్తగా డీల్ చేయాలన్నమాట, లేకపోతే జనం అంతా కూడా ఎటు కాకుండా అవుతారు. అదే అందుకని సో ఆంబే కేసెస్ ఒక 4-5 చాలా కష్టపడాల్సి వచ్చిందండి దాన్ని. కానీ మీరు చెప్తున్న ఆంబే కేసులో అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఒకే పర్టికులర్గా ఒక ఆఫీసర్ దాని వెనక పట్టారండి, దానికి ఆయన సపోర్ట్గా మీరున్నారు. అంటే మిగతా ఆఫీసర్లు ఎందుకు ఆ కేసుని ఎక్కువ నెగ్లెక్ట్ చేశారు? అదేం లేదండి, అంటే ఒకసారి ఒక దాంట్లో అది ఆర్డినరీ ఇష్యూ కాదు కదా, అందరూ చేయగలిగే కేసు కాదు. ఆ పర్టికులర్గా ఆఫీసర్ సజ్జనార్ గారు ఒక్కరే కనిపిస్తుంటారు, వెనక మీరు ఉన్నారు. అవును, అంటే నేను మీకు ముందే చెప్పాను కదా, ఇప్పుడు కూడా అన్నాను, జస్ట్ దీనికన్నా ముందు కూడా ఒక్క అఫెన్స్ వల్ల, ఒక చిన్న ఇంటెలిజెంట్ వేలో చేసే బిజినెస్ వల్ల జనానికి చాలా ఎకనామికల్గా చాలా మనకి లాస్ వస్తుందండి. ఆ లాస్ ఇప్పుడు కనపడదు, అంటే ఎంత అమౌంట్ మన ఇండియా నుంచి వేరే కంట్రీకి వెళ్ళిపోతుంది అని. ఈ ఎకనామిక్ అఫెన్స్ తెలియాలి అంటే, దాని డెప్త్ తెలియాలంటే అందరికీ తెలియదు, అంటే కాన్సన్ట్రేట్ చేస్తే తెలుస్తుంది. దాంట్లో కొంతమంది ఎక్సెల్ చేసిన వాళ్ళు ఉంటారు, మేము ఆల్రెడీ దాని మీద ఎక్స్పీరియన్స్ చేసి ఇది ఇంత అంటే ఇప్పుడు దానికి కావాల్సి వచ్చినప్పుడు ఆ అఫెన్స్ వచ్చినప్పుడల్లా వీళ్ళు ఆల్రెడీ దాంట్లో ఎక్స్పీరియన్స్డ్ కదా, వాళ్ళ అడ్వైస్ తీసుకుందాము అని చెప్పి మళ్ళీ మాకే ఇస్తూ ఉంటారు. సో మాకు కూడా ఆటోమేటిక్గా అందులో సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక సొసైటీలో ఈ పర్టిక్యులర్ వేలో ఇది అన్యాయం జరుగుతుంది అనుకున్నప్పుడు దాని మీద కాన్సన్ట్రేట్ ఒక ఆఫీసర్ చేయడం తప్పు కాదు. దాన్నే పర్టికులర్గా తీసుకొని మిగతా వాళ్ళు పట్టుకోలేదు కాబట్టి మనం వదిలేయాల్సిన అవసరం లేదు. ఈ అన్యాయం అనేది ఎక్కువగా జరగకుండా ఉండాలి అంటే మనం దీన్ని గట్టిగా అపోజ్ చేయాలి. మనకున్న లీగల్ పారామీటర్స్లో మనం ఎంతవరకు చేయగలమో, అసలు మేము చేయాల్సిన పనే అది కదా, అదే చేస్తున్నాం. కానీ ఒక ఆఫీసరో లేకపోతే ఇంకొకళ్ళు పట్టుకున్నారు అంటే వాళ్ళకి దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండొచ్చు. కానీ మీరు చెప్తున్నట్లు ఎమ్మెల్యే మంది క్రైమ్, కానీ వాళ్ళ వైపుని తీసుకుంటే అన్ఎంప్లాయ్మెంట్, డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. రెండోది అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా చేసుకుంటున్నాం, మేము బిజినెస్ చేసుకుంటాం, దాని నష్టం లేదు అంటారు. ఎందుకు? షాప్స్లో చేయడం వల్ల నష్టమే ఉందండి, షాప్స్లోనే సెల్ చేయొచ్చు కదా. ఇలా పర్సన్ టు పర్సన్ చైన్ లింక్ బిజినెస్ అనేది మా రిలేషన్ నడుస్తుంది కాబట్టి అది తప్పు కాదని వాళ్ళు అంటారు. కానీ కొంతమంది ఆఫీసర్లు ఏమంటారంటే ఆ ప్రోడక్టే మన దగ్గర తయారు చేసిన ప్రోడక్ట్ అమ్మచ్చు కదా అంటారు. కాదు, ఇప్పుడు అదేంటంటే పర్టికులర్గా ఆమ్వేలో మేము ఏ లెవెల్లో ఇన్వెస్టిగేట్ చేసామంటే ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు తెలిసేమో హై లెవెల్లో ఉంటుందంటే చాలా ప్రైస్ నార్మల్ ప్రైస్ ఉంటుంది, 30 రూపాయలది 300 రూపాయలు ఉంటుంది. మరి ఆ ప్రోడక్ట్ని మేము అన్నీ కూడా ఎఫ్ఎస్ఎల్కి తర్వాత డ్రగ్ అథారిటీ ఆఫ్ ఇండియా వీళ్ళందరికీ పంపించాం, డ్రగ్స్కి వాటికి. వాళ్ళందరూ రిపోర్ట్స్ ఇచ్చారు, దాంట్లో ఉన్న కంటెంట్ వీళ్ళు అడ్వర్టైజ్ చేస్తారు కదా. సపోజ్ ఈ టూత్పేస్ట్ ఉందంటే ఇందులో ఉన్న కంటెంట్ ఇది, దీని కాస్ట్ ఇది అని వాళ్ళు అందులో చేస్తారు. అది మనం డ్రగ్ అథారిటీ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, ఇదేం లేదు సబ్స్టాండర్డ్వి ఇవన్నీ కూడా అని చెప్పి. అంటే దాని ప్రకారం ప్రైస్ ఎంత అంటే 30 రూపీస్, కానీ వీళ్ళు 300. అంటే ఈ 30 to 300 రూపీస్ మధ్యలో అమౌంట్ ఏమవుతుంది? అదే అన్ఎంప్లాయ్మెంట్ని తీర్చే విధానం అదేనండి. అంటే మిగతా వాళ్ళందరి మీద డివాల్వ్ అవుతూ అందరూ దాన్ని పంచుకోవడం, అంటే మా దగ్గర ఒక కస్టమర్ దగ్గర తీసుకున్న అమౌంట్నే అందరూ పంచుకుంటున్నారు, అది అన్ఎంప్లాయ్మెంట్కి ఒక ఆన్సరా? కానీ ఇదే ఎంఎల్ఎం ప్రోడక్ట్ మీద బిజినెస్ మీద త్వరలో పార్లమెంట్లో ఒక ఆర్డినెన్స్ వస్తుంది అనేది ఒక వాదన ఉందండి. అవునండి, అది వస్తే కనుక చాలా సంతోషం, దగ్గరలోనే ఉందని అనుకుంటున్నాం మేము. మరి ఆర్డినెన్స్ వస్తే ఇది మరి దీన్ని మీరు చెప్తున్న క్రైమ్ అనేది ఎలా కంట్రోల్ అవుతుంది? అప్పుడు ఈ యాక్ట్ మాత్రం అట్లాగే ఉంది కదా, దానికి ఒక స్పెషల్ ఎనాక్ట్మెంట్ ఉంది కదా. వాళ్ళు అందులో చాలా డెఫినెట్గా డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి అనేది వాళ్ళు డిఫైన్ చేయాల్సి వస్తుంది కదా. అప్పుడు దాన్ని చూసుకోవాలన్నమాట. మాకు ఆల్రెడీ ప్రైస్ షీట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ బ్యానింగ్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంది. సో యాక్ట్ అలాగే ఉంటుంది,
ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక ఆర్డినెన్స్ వస్తుంది అనుకోండి. సో దాంట్లో డెఫినేషన్స్ ఉంటాయి కదా అన్నీ, ఏది డైరెక్ట్ సెల్లింగ్ అవుతుంది ఏది కాదు అనేది దీనికి దానికి కంపేర్ చేసుకొని ఆ పరిధిలోకి రానివన్నీ ఈ బ్యానింగ్ యాక్ట్లో వస్తాయి, PCMCSలోకి వస్తాయి. అలా మేము డిఫరెన్షియేట్ చేసుకొని కరెక్ట్గా ఏదైతే చేస్తున్నారో దాన్ని పట్టుకునే అవకాశం మాకు ఇంకా బాగుంటుంది. పార్లమెంట్లో ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత కూడా దీంట్లో లూప్ హోల్స్ మనం పట్టుకోవచ్చు. అంటే యాక్ట్ ఉంది కదా, మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ బ్యానింగ్ యాక్ట్ ఉంది కదండి, అక్కడే అనాలిసిస్ చాలా జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. అది అందరికీ రాదు. మీరు అన్నట్టు ఇందాక కొంతమంది ఎందుకు చేస్తున్నారంటే ఆ అనాలిసిస్ ఎలా చేయాలని చాలా ఇంటెలిజెంట్ వేలో ఉండాలండి. అది వాళ్ళ బిజినెస్ మనకన్నా కూడా హైలీ ఇంటెలిజెంట్ వేలో బిజినెస్ చేస్తారు వాళ్ళు, కానీ వాళ్ళు చేసే ఫ్రాడ్ ఏంటనేది జనానికి తెలీదు, మాకు తెలుసు. దాన్ని లీగల్గా తీసుకురాగలగాలి, అప్పుడు మేము ప్రూవ్ చేయగలగాలి. ఓకే, మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. మరిన్ని వీడియోల కోసం iDream సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చూస్తున్నారు iDream న్యూస్ని. మీరు చూస్తున్నది iDream న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే iDreamకి మై బెస్ట్ విషెస్. For more videos, please subscribe iDream. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch